Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంత వాతావరణంలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ 9 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకునే విద్యార్థులు. అక్కినేని నాగేశ్వరరావుకు గుడివాడకు విడదీరాని అనుబంధం ఉందన్న హీరో సుమంత్. విశ్వభారతి విద్యా సంస్థల్లో ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని కుటుంబ సభ్యులు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:30 పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష రాసేందుకు అనుమతించము అంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో సమయానికి ముందుగానే విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాల వద్దకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల లోపలకు అనుమతించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష 12 గంటలకు ముగియటం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇన్సులేటర్లు పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రశాంత వాతావరణంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది.
విశ్వభారతి విద్యా సంస్థల 57వ వార్షికోత్సవం సందర్భంగా గత రోజు సాయంత్రం రాజేంద్ర నగర్లోని విశ్వభారతి స్కూల్ ఆవరణలో అక్కినేని నాగేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గాను అక్కినేని ఫ్యామిలీ తరలి రావడం జరిగింది. విగ్రహావిష్కరణ అనంతరం అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ విశ్వభారతి విద్యా సంస్థల అధినేత శ్రీమన్నారాయణ కన్నీటి పర్వంతమయ్యారు. విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన సినీ హీరో సుమంత్ మాట్లాడుతూ తన తాతగారికి గుడివాడకు విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. చదువులకు నిలయమైన విశ్వభారతి విద్యా సంస్థల నందు తన తాతగారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, విశ్వభారతి చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా డాక్టర్ నాగేశ్వరరావు గారితో ఉండేటువంటి అనుబంధాన్ని కలుసుకొని మనసులో ఉండేటువంటి అభిమానులు పెరుగుకి ఆయన తన తాలూకా ఆప్త మిత్రుని కోల్పోయినటువంటి బాధలో ఈనాడు ఆయన ఎంతో బాధతో ఉన్నారు. మహాత్ముడికి జరుగుతూ ఉంటాయి బాధపడుతూ. కాబట్టి సద్య డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి Want to put flowers? No. No. నమస్కారం అండి. నేను ఇక్కడ మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకి ఇక్కడ గుడివాడ విశ్వభారతి స్కూల్కి రావడం జరిగింది. విశ్వభారతి శ్రీమన్నారాయణ గారు తాతగారు మంచి మిత్రులు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం చాలా ప్రత్యేకమైంది. ఎంత ప్రత్యేకమైందంటే తాతగారు మరణించి ఒక 10 సంవత్సరాలు అయినా కూడా ఆ బంధం మా కుటుంబ సభ్యులతోనే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ రావటం చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహించినందుకు విశ్వభారతి వాళ్ళకి, మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడికి రావటం మేము ఒక గౌరవంగా భావిస్తున్నాము. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.
వేసవి కాలంలో అధికంగా జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ నుండి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ప్రమాదం జరిగితే ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్న అంశాన్ని మీడియా ద్వారా గుడివాడ పట్టణ ప్రజలకు అగ్నిమాపక అధికారి ఆంజనేయ ప్రసాద్ వివరించారు. అగ్నిమాపక కేంద్రం గుడివాడ. ఈ వేసవకాలం దృష్ట్యా ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ వేసవకాలం వల్ల ఎండల తీవ్రత పెరగడం వల్ల అగ్ని ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరగడం జరుగుతుంది. ప్రజలందరూ అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఆ ప్రమాదాలు ఎలా నివారించాలి ఏంటి అనేది పద్ధతులు అగ్నిమాపక శాఖ వివరంగా చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ ఆ విధంగా పాటించినట్లయితే ఈ ప్రమాద సంఖ్య అనేది తగ్గించవచ్చును. ముఖ్యంగా ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది కంపల్సరీగా అగ్ని ప్రమాదాలు తగ్గించడంలో కావాలి. మనం గతంలో ప్రజలకు ఇచ్చిన అవగాహన సదస్సులు పోసినట్లయితే ప్రమాద సంఖ్య అనేది తగ్గడం జరిగింది. కానీ వేసవకాలం అనేది ప్రమాద సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీనికి ముఖ్య కారణం అజాగ్రత్తగా ఉండడం వల్ల. ఎందుకంటే ఈ వేసవకాలం వల్ల రోడ్డు పక్కన చెత్త చెదారం అంతా పడడం వల్ల రోడ్ల మీద వెళ్ళి వెహికల్స్ వారందరూ సిగరెట్ కాల్చడం కానీ, స్మోక్ చేయడం కానీ, ఇక కాల్చి పాడేయడం వల్ల ఆ ప్రమాదం యొక్క తీవ్రత పెరిగి అది దాహంగా ఊరంతా వ్యాపించి ఊర్లే అంటుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ కంపల్సరీగా జాగ్రత్తలు పాటించి ఈ ప్రమాదం తీవ్రతను తగ్గించవలసిందిగా కోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పల్లెటూరులో పొలాలు కోసిన తర్వాత వరి అంతా చేల ఉండగానే తగలబెట్టడం జరుగుతుంది. ఆ పెట్టడం వల్ల పక్కనే ఉన్న గ్రామాలకు వెళ్ళి ఆ యొక్క ప్రమాదం అనేది జరగడం జరుగుతుంది. ముఖ్యంగా రీసెంట్గా నంద్యాల జిల్లాలోని ఒక జైన్ ఇండస్ట్రీ ఒకటి ఈ విధంగానే ఇండస్ట్రీ పక్కనే పొలాలు ఉండడం వల్ల ఆ తగలబెట్టడం వల్ల పొలాలన్నీ ద్వారా వచ్చి ఇండస్ట్రీ అంతా 5-6 కోట్లు ఒక లాస్ జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఏమైనా అందించినట్లు దగ్గర ఉండి కనుక, ఎందుకంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఏమైనా చేసుకున్న కార్యక్రమం చేసుకోండి తప్ప మిట్ట మధ్యాహ్నం చేసుకోవడం అంటే ప్రమాద సంఖ్య అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వైర్స్ కింద గడ్డివాములు వేయడం జరుగుతుంది. ఈ గడ్డివాముల యొక్క ప్రమాదం కూడా ఎక్కువ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాక్టర్స్ పశువు గ్రాసం కోసం ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ వెళ్ళినప్పుడు ఒక ఎలక్ట్రికల్ వైర్స్ తగిలి ఆ ప్రమాదం జరుగుతున్నాయి. కాబట్టి డ్రైవర్స్ జాగ్రత్తగా ఉండి ఆ యొక్క ఎలక్ట్రికల్ వైర్స్ తగలకుండా చూసుకుని చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నివాస గృహాలకు కానీ, పరిశ్రమలకు కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ తప్పనిసరిగా అగ్నిమాపక పరికరం ఏర్పాటు చేసుకుని ఆ యొక్క ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రమాదాల యొక్క తీవ్రత తగ్గాలంటే ఓన్లీ అవగాహన కాదు, దాని గురించి మనం సరైన అవగాహన కూడా, సరైన ట్రైనింగ్ కూడా పొంది ఉండాలి. ఆ ట్రైనింగ్ మీ అగ్నిమాపక శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు ఇస్తామని చెప్పని కోరుకున్నాం. ముఖ్యంగా ఈ వేసవికాలం అవడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం అంతా ప్రజల చేతిలోనే ఉంది. కాబట్టి ప్రజలందరూ కంపల్సరీగా ఈ ప్రమాద తీవ్రత తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ ఈఎండిపి ఆధ్వర్యంలో ఒత్తిడి లేని విద్య ఏ విధంగా అభ్యసించాలి మరియు పిల్లల్లో సమాజ సేవ పెంపొందించాలన్న కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజికవేత్త మాచెల్ల రామకృష్ణ విద్యార్థితనం నుండే సామాజిక అంశాలపై పిల్లలు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈఎండిపి వారి డిస్ట్రిక్ట్ మేనేజర్ జంపాన భానుకిరణ్ మరియు ఈఎండిపి టీచర్స్ కి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడున్న సమాజంలో పిల్లలకు చిన్న దశ నుంచే చదువుతో పాటు దేశానికి, సమాజానికి కూడా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రతివారు ఉద్యోగ అవకాశాలే కాకుండా వారి టాలెంట్ ద్వారా వ్యాపార సంస్థల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిఎండిపి డిస్ట్రిక్ట్ మేనేజర్ భానుకిరణ్ జంపాన, హెడ్ మాస్టర్ ఎస్ కృష్ణ శ్రీనివాస్, ఈఎండిపి టీచర్స్ ఝాన్సీ లక్ష్మి, ఎం రామలక్ష్మి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఏపీ ఈఎండిపి సభ్యులకి అలాగే ఎస్పీఎస్ స్కూల్ విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మెయిన్గా మన చిన్నపిల్లల నుంచే వ్యవస్థ అంటే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచన మనందరికీ ఎక్కువగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కాడి నుంచి నెక్స్ట్ ఎవర్ జనరేషన్ అంటే మన గురువు గారు. అవునా, మనకి విద్యాబుద్ధులు నేర్పేది ఎవరో గురువులు. సో తల్లి తండ్రి తర్వాత మెయిన్గా మనం ఎక్కువగా పూజించేది, గౌరవించేది గురువు. మనం చిన్న దశల నుంచే మంచి చెడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి సమాజంలో, మరి తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను పూజించాలి అనే ఆలోచనతోనే మనకు చిన్నప్పటి నుంచి మరి ఆల్రెడీ ఓనమ్మాలు కూడా మన తల్లిదండ్రులు ఎవరు నేర్పించారు. కానీ ఒక టీచరే, ఒక తల్లి తండ్రి అయ్యి, ఒక గురువు అయ్యి అన్ని దగ్గరుండి మన వాళ్ళ కాడి నుంచి ఇప్పుడు దాకా మనకి ఎంతో నేర్పిస్తుంది ఎవరన్నారంటే
మరి ఆ గురువు గారు, ఆ గురువుని ఎక్కడున్నా కనపడింది. మనం ఎంత ఉన్న స్థాయిలో ఉన్నా సరే ఆ గురువు ఎక్కడ కనపడినా సరే ఆటోమేటిక్గా మీ 2 చేతులు వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? మరి ఎంత ఉన్న స్థాయిలో ఉన్నా సరే ఆఖరికి ఆయన వంగిపోయి నడుస్తున్నా సరే ఏమంటే గురువుగారు బాగున్నారా అంటే ఆయనకి ఎంతో ఆనందపడతాడు. ఎందుకంటే నా శిష్యురాలు ఇంత ప్రయోజకులు అయ్యి నా ఈ వయసులో కూడా నన్ను గుర్తుపెట్టుకుంది, నాకు నమస్కారం పెట్టిందని ఆయన ఇంకా ఆ 90 years 100 years ఉన్నా సరే ఇంకో 10 సంవత్సరాలు మీ స్పర్శ, మీ ఫీలింగ్, మీ మాటలో ఇంకా ఆయన బతికిస్తాయి. అవునా? సో ఎప్పుడైనా సరే మనకి విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్ని ఎప్పుడైనా మనం గౌరవించాలి. ఎనీ టైం అసలు మన లైఫ్ అండ్ డెత్ వరకు ఎప్పుడైనా సరే ఎక్కడ కనపడినా సరే, సార్ నమస్కారం అండి, బాగున్నారా, నా పేరు ఇదండి, మీ దగ్గర నేను చదువుకున్నానంటే ఇంకా ఇంకా ఆరోగ్యంగా ఉంటారు, ఎంతో ఆనందపడతారు. మీకు ఒకటి గుర్తుందో లేదో, ఇక్కడ చదివిన వాళ్ళందరూ దగ్గర ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, సంథింగ్ ఏం జాబులు అవుతూ ఉంటారు. మరి ఇక్కడే బోర్డు దగ్గర ఎప్పుడు పాప బోర్డు మీద రాస్తూనే మీకు నేర్పుతూనే వాళ్ళ జీవితాలన్నీ ఇక్కడ ఉండిపోతాయి. కానీ మీరు ఎందుకు ఎదిగి మంచి ర్యాంకుల్లో, మంచి జాబుల్లో, మంచి బిజినెస్లో ఉంటారు. అవునా? కానీ టీచర్ ఎప్పుడు ఆ బోర్డుకే అంకితం అయిపోతారు, ఈ కుర్చీలకే అంకితం అయిపోతారు. అవునా? సో మిమ్మల్ని ఎంత మట్టి ప్రోత్సాహం, మిమ్మల్ని ఏదో విధంగా ఒక గోల్ సాధించాలన్న ఆలోచనతోనే వాళ్ళు ఎంత మట్టికి ఏదో జీతం తీసుకుంటున్నారు, ఏదో నోరు మీద మిమ్మల్ని అరుస్తారు, తిడతారు, సంథింగ్ ఇదంతా వాళ్ళకి కాదు కావాల్సింది. మీ వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలతో పాటు మీరు కూడా మంచి స్టడీ చేసి మంచి జాబ్ తెచ్చుకోవడమో లేకపోతే వ్యాపార సంస్థల్లో మంచి అభివృద్ధి అయ్యారంటే ఫస్ట్గా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా అసలు సంతోషపడేది ఎవరంటే మీ గురువుగారే. టీచర్స్ అవగానే గురువు గారు ఎవరైనా సరే. అర్థమవుతుందా? అదేవిధంగా గురువుని ఎప్పుడూ పూజించాలి, చేయాలి. అదేవిధంగా చాలామంది చెప్తాను, ఇప్పుడున్న రోజుల్లో సమాజంలో మనం ప్రైవేటు సంస్థలు కానీ చాలామంది చూస్తున్నాం. ర్యాంక్ రావాలంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు తోగుతూనే ఉంటారు. మరి మా చిన్నతనంలో మేము చదివేది గంట అయితే కనీసం 8 గంటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మరి బయట ఆడుకుంటూ ఉండేవాళ్ళం, అంత ఫ్రీగా ఉండేవాళ్ళం. అంత అప్పటికి మాకు ఇలాంటి ఫుడ్ లేదు, ఏం లేదు. మీరు చక్కగా బెంచ్ మీద కూర్చున్నారు, మంచి టాయిలెట్స్ ఉన్నాయి, మంచి ఫుడ్ అందిస్తున్నారు, మంచి డ్రెస్ ఇస్తున్నారు. మరి మా అమ్మ చిన్నప్పుడు నాకు ఆ షర్టును ప్యాంట్ వేసుకోవడానికి మరి చిరిగిపోయినా సరే కుట్టుతూ పంపించేది. మరి ఈ రోజులో మీకు ప్రభుత్వం అసలు మంచి డ్రెస్ ఇస్తుందా, మంచి ఫుడ్ బాగుందా? గుడ్ అండ్ వెల్ కదా. మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల్ని ఏ విధంగా చూస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఏంటంటే మెయిన్ ఒకటి కాన్సెప్ట్, మన రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే విద్యా వైద్యం, ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. ఈ 2 ఉంటే మనకు అసలు పథకాలు గిదకాలు సంథింగ్ అసలు ఏం అక్కర్లేదమ్మా. ఎందుకంటే మనకు భగవంతుడు కాళ్ళు చేతులు హ్యాపీగా ఇచ్చాడు. మరి ఇవి కూడా లేకుండా దివ్యాంగులు ఎంత ఇబ్బంది పడతారు ఒకసారి ఆలోచించండి. ఏమ్మా, దివ్యాంగుల పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు? చక్కగా బయట ఎక్కడైనా చూసారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటి తోడు కావాలి, వాష్రూమ్ కావాలంటే ఎంత ఇబ్బంది పడతారు, సరైన పడుకోలేడు, కూర్చోలేడు, ఎంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ మనకు అన్నీ ఇచ్చారు కాబట్టి, ఆ భగవంతుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం దేశానికి సమాజానికి కూడా మనం పనిచేయాలి. ఒకటే ఆలోచించండి, మీ మైండ్ చిన్నప్పటి నుంచి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నేను బాగా చదువుకోవాలి, నేను జాబ్ కొట్టాలి, నేను బాగా చదువుకోవాలి, నేను జాబ్ కొట్టాలి. ఇంకంతేనా? చదువు ఏంటంటే మనలో మెమరీ పవర్ పెంపి సమాజానికి ఏ విధంగా మనం ఉపయోగపడాలి, సమాజానికి ఏ విధంగా మనం పనిచేయాలి, మనం ఏ విధంగా అభివృద్ధి పొందాలి. ఎంత మట్టి అందరూ జాబ్ చేస్తే మరి మన బోల్ని పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. మరి నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, మా తాతగారు వీళ్ళందరూ నాకు చదువుల్లో బాగా పూర్మాట. మా నాన్నగారు నేను ఎట్ట మంచిగా చదువుకుంటుంటే ఆ 9th క్లాస్ 10th క్లాస్ వచ్చేప్పుడు మా నాన్నగారికి కాళ్ళు చేయి చచ్చిపడిపోయి పక్షవాతం వచ్చింది. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే ఆ రోజు మరి మా ఇంట్లో మా అమ్మ, నేను, మా అక్క, మా నాన్న, మరి మా నాన్న సంపాదన చేస్తేనే మా రోజు మేము ఇంట్లో తినాలి. మరి మాకు ఫుడ్ లేదు, ఏం చేయాలి? ఇంటి పక్కనకి వెళ్తే రాత్రిపూట అన్నం పాడైపోయేది. అప్పుడు మాకు ఫ్రిడ్జ్ ఉండేది కాదు. ఆ అన్నం నీళ్ళలో కలుపుకుని పిండుకుని నేను తినేవాడిని. మా అక్క తినేది కాదు, మా అక్క అందుకని పక్కగా ఉంటుంది, నేను అందుకు లాగా ఉన్నా. ఆ అన్నాన్ని పిండుకొని మళ్ళీ వాటర్ పోసుకొని అదే ఉప్పుతో తినేవాడిని. మరి అర్థం ఉందా? మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా మీరు గవర్నమెంట్ కానీ మీ తల్లిదండ్రులు కానీ నా పిల్లలు బాగుండాలి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతో మీకు ఇంత మంచి ఫుడ్ అందిస్తున్నారు, ఇంత మంచి డ్రెస్ అందిస్తున్నారు. అవునా? గుడ్ అండ్ వెల్. అసలు మీరు ముఖ్యంగా మన దేశంలో మీరు పుట్టడమే చాలా చాలా అదృష్టవంతులు. ప్రతి అవుట్ ఆఫ్ కంట్రీలో ఇలాగే ఉండదు. ప్రశాంతంగా తిరుగుతా కూడా భయంగా వెళ్ళాలి. అసలు మన భారతదేశంలో పుట్టడమే చాలా గొప్ప. మళ్ళీ దాంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఇంకా గొప్ప. అవునా? ఎంతో మహామేధావులందరూ ఇక్కడ జన్మించారు, ఇక్కడే చనిపోయారు చాలా తక్కువ వయసులో. వాళ్ళు కూడా ఎంత మట్టికి
నా సమాజం బాగుండాలి, నా దేశం బాగుండాలని పోరాడారు తప్పితే నా కుటుంబము బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి ఎప్పుడు ఆలోచించాలి. మన మనుగడ ఏంటంటే మన అభివృద్ధి గురించి పాటుపడే మహా నాయకులు పుట్టిన గడ్డ ఇది తెలుగు గడ్డ, అవునా? సో మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే చాలా గర్వంగా ఫీల్ అవుతూ మీరు సమాజానికి దేశానికి ఉపయోగపడుతూ ఎంత మట్టుకు మనం చదువు అనేది ఒక జాబ్ కూడా కాకుండా ఇది ఒక ఉద్యోగస్తువు కాకుండా అభివృద్ధి అంటే మన డెవలప్మెంట్. మీరు ఒక్కొక్క దానికి ఒక స్కిల్ ఉంటుంది, అవునా? ఉంటాయమ్మా. ఆ స్కిల్స్ కూడా మీరు ఏకాగ్రత చేసుకుంటే గుడ్ అండ్ వెల్. మీలో టాలెంట్ ఉంటుంది, టాలెంట్ బయటికి తీస్తారండి. ఎంత మట్టుకు మేము చదివాము జాబ్ కొట్టాము ఇది కాదు. మీలో స్కిల్స్ బయటకు ఓపెన్ చేస్తే మనం అభివృద్ధి అవుతాం. ఇప్పుడు నాకు చిన్న వ్యాపారం పెట్టా. ఆ వ్యాపారంతో పాటు నేను ఒక్కడే, నా భార్య, నా పిల్లలు, లేకపోతే నా తల్లి, నా తండ్రి ఎప్పుడు మేము ఆ వ్యాపారం మీద మేము నిండు అభివృద్ధి అయిపోవాలా. ఆ వ్యాపారంతో పాటు నా సమాజాన్ని గురించి, నా పక్కన గురించి కూడా వాడికి ఏదైనా హెల్ప్ పరంగా అంటే సహాయం చేయడంలో, ఎందుకంటే నేను బాగుంటే పక్కన కూడా బాగుండాలని ఆలోచనతో ఉండదు. వాటి గుర్తుందో లేదో మీకు ఒక చిన్న ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అమ్మా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎప్పుడు నేను నా స్వార్థం అంటే అసలు ఏది చేయలేం. అసలు మన ఈ దేశానికి సమాజానికి పనిచేసినప్పుడే మన జీవితానికి పరమార్థం, అవునా? ఏంది? దేశానికి సమాజానికి పనిచేయాలి. చాలామంది అంటారు నాకు దేశం నాకేమి ఇచ్చిందయ్యా అంటారు. చాలామంది అంటారు, చూసుకోండి దేశం నాకు ఇచ్చింది ఏం. రాష్ట్రంలో లోడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని తాము ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపి రెడ్డి మండిపడ్డారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రాష్ట్రానికి కలిగే ఉపయోగాలు పెద్దగా ఏమీ లేదని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని, గత ప్రభుత్వాల మీద నిందలు మోపుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కార్యాపన చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయలు పైచిళ్ళు బడ్జెట్లో రాబడులు ఖర్చులు చూపించారు. మన ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ చూసినప్పుడే 1,94,000 కోట్లు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే 2 లక్షల లోపు బడ్జెట్ ఉంది. విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 2 లక్షల పైచిళ్ళు లక్షల కోట్లు పైచిళ్ళు బడ్జెట్ చూపిస్తూనే వచ్చారు. కానీ రాష్ట్రం అంతా విధ్వంసం జరిగిపోయింది, రాష్ట్రం అంతా ఇది అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయిందని చెప్పే ప్రభుత్వం ఈరోజు 3,20,000 కోట్లతో బడ్జెట్ పెట్టడం అంటే ఎక్కువగా అమౌంట్గా చూపించినట్టు, ఏదో గాడిలో పెడుతున్నామని వాళ్ళు చెబుతూ ఉన్నారు. వాస్తవంగా చూస్తే ఆదాయాలు బాగా కుంచుకుపోయిన పరిస్థితి, రాబడులు లేదు. రెండోది బడ్జెట్లో చూస్తే 82,000 కోట్ల దాకా లోటు, ద్రవ్య లోటు కనపడతా ఉంది. కాబట్టి బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమం 2 సమపాళ్ళలో చూసామని ఇలా అసెంబ్లీలో పదే చెబుతున్నారు. గత ప్రభుత్వం అయితే అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం వరకు జనానికి డబ్బులు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మేము అభివృద్ధి సంక్షేమం రెండింటిని సమపాళ్ళలో తీసుకెళ్తున్నామని అంటున్నారు. కానీ అంటే సమపాళ్ళలో తీసుకెళ్ళడం అంటే ప్రజల మీద రాబోయే రోజుల్లో భారాలు కూడా మోపే పరిస్థితిలో ఈ బడ్జెట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ బడ్జెట్ ప్రభుత్వం చెబుతున్నట్టు అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళల్లో ఈ బడ్జెట్ పోదు. ఈ బడ్జెట్ చూస్తే పూర్తిగా ప్రజల మీద విపరీతమైన భారాలు మోపే బడ్జెట్ లాగా ఉంది. రెండోది ఈ బడ్జెట్లో కూడా కార్పొరేట్లకు తివాసీలు పరిచే బడ్జెట్ లాగానే ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ప్రజలకి పెద్ద మేలు చేకూర్చే పరిస్థితి లేదు. అట్లాగే సూపర్ 6 కూడా సంబంధించి కూడా 2 పథకాలే దీంట్లో చూపించారు. ఇంకా ఉదాహరణకి వాళ్ళు ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెల ఇస్తామన్నది, అట్లాగే ఉచిత బస్సు, ఇలాంటి ఇంకా ఆ పథకాల్లో అసలు ఫ్రేమ్ కూడా చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్లో
కేటాయింపులు భారీగా కనిపిస్తున్నాయి. ఆ కేటాయింపులు కూడా గతం మీద కొద్దిగా పెంచినట్టు కనిపిస్తున్నాయి, కానీ ఖర్చు పెట్టేటప్పటికి ఖర్చులు వచ్చేటప్పటికి లోటు కూడా భారీ లోటు ఉంది. కాబట్టి రాబడిని బట్టి అంచనాలు వేసి ఖర్చు పెట్టినప్పుడు బడ్జెట్ సక్రమంగా ప్రజలకి కావాల్సిన సంక్షేమాన్ని వాటిని బ్యాలెన్స్గా వెళ్ళటానికి కుదురుతుంది. కానీ బడ్జెట్లోనే నిధులు ఎక్కువ చూపించి ఖర్చులు తక్కువ పెట్టి లోటుని ప్రజల మీద భారాలు మోపే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఆదాయాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత వనరులు బాగా ఏం పెరగలేదు. ఇది వ్యవసాయ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కానీ లేకపోతే మిగిలినవి కానీ ఏమి పెద్ద కనిపించట్లేదు. వ్యవసాయం మీద వచ్చే ఆదాయమే. కాబట్టి బడ్జెట్ని ద్రవ్యలోటు పెంచి బడ్జెట్ భారీ బడ్జెట్ రాష్ట్రాల్లో బాగా ముందుకెళ్తుందని చూపించడం అనేది సరైనది కాదు అనేది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. వాళ్ళు చెప్పినట్టు సంక్షేమం అభివృద్ధి మాత్రం సమపాళ్ళలో బడ్జెట్లో ఇది ప్రజారంజక బడ్జెట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఆచరణలో ప్రజాభంజక బడ్జెట్గా కనపడే జరిగే ప్రమాదం కనిపిస్తుంది. 3 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పుకుంటున్నారు. దానిలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చూపించడం జరిగింది. అప్పులు కూడా ఆదాయంలో చూపించారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ని పెంచడం కానీ వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించడం కానీ జరగలేదు. కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఇంగ్లాండ్, జర్మన్, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో 25 నుంచి 35% ఉంటే మన దేశంలో కార్పొరేట్ ట్యాక్స్ 20% మాత్రమే ఉంది. దీనిలో 1% కూడా కార్పొరేట్ ట్యాక్స్ని పెంచలేదు. సామాన్యుల మీద భారాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఊరట కలిగించే విషయం ఏంటంటే పాఠశాలకి ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు. అలాగే వేట నిషేధ కాలంలో మత్స్యకారులకి 20,000 రూపాయలు సహాయం ఇస్తామని చెబుతున్నారు. ఇది మాత్రమే ఊరట కలిగించే విషయంగా కనిపిస్తుంది. డ్వాక్రా మహిళల కోసం గత సంవత్సరం 950 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే ఈ సంవత్సరం దాన్ని 850 కోట్లు తగ్గించి 100 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు, ఎలా ఇస్తారనేది స్పష్టంగా చెప్పలేదు. అలాగే రుణమాఫీ విషయం చెప్పలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పటం, వాటికి వేటికి కేటాయింపులు లేవు. ప్రధానమైనటువంటి రంగాలకి పోలవరం ప్రాజెక్టుకి కేటాయింపులు తగ్గించారు. అలాగే రోడ్లు బాగు చేయడానికి ఇతర సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి కేటాయింపులు స్పష్టంగా కనిపించట్లేదు. అంకెల గారడీ తప్ప, ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప ఈ బడ్జెట్ పూర్తి అభివృద్ధి నిరోధకంగా ఉందని మేము అభిప్రాయపడుతున్నాం. దీని మీద పోరాటాలు ముందు ప్రజలకి కేటాయింపులు ఇచ్చి ఊరట కలిగించే విధంగా, పన్నుల భారం తగ్గించే విధంగా చేసేటట్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి, పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రశాంత వాతావరణంలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్. 9 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకునే విద్యార్థులు. అక్కినేని నాగేశ్వరరావుకు గుడివాడకు విడదీరాని అనుబంధం ఉందన్న హీరో సుమంత్. విశ్వభారతి విద్యా సంస్థల్లో ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని కుటుంబ సభ్యులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.